పచ్చనాడుకుల గ్రామస్తులందరికీ నమస్కారం. నేను వేల్పూర్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా పచ్చనాడుకుల గ్రామంలో ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేశాము. అందులో 4 కౌంటర్లు రాయలేని వారికి రాసిన కోసం కౌంటర్లు ఏర్పాటు చేశాము. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా ముందుగా ఈ ప్రజాపాలన విషయంలో తెలపాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల సందర్భంగా 5 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం ప్రస్తుతము మనము తీసుకుంటున్నాము. ఒక గ్యారంటీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. రేషన్ మన బస్సులో ప్రయాణికులు, మహిళలకు ప్రయాణికులు అది నడుస్తున్నది. 5 సంబంధించినది. ఒకటే ఇంటికి ఒక అప్లికేషన్ తీసుకొని ఈ అప్లికేషన్లో వారికి కావాల్సిన అన్ని సమస్యలను ఇందులో ఫిలప్ చేసి ఇస్తే సరిపోతుంది. ఇందులో ఈ అప్లికేషన్లో ఉన్న మహాలక్ష్మి పథకము, గ్యాస్ సిలిండర్ కానీ, 2500 ఆర్థిక సాయం కానీ, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇల్లు పథకము, తర్వాత గృహజ్యోతి విద్యుత్ దానికి చేయూత పథకం, ఈ 5 సంబంధించిన వాటి గురించి అప్లికేషన్స్ ఈరోజు తీసుకోవడం జరుగుతున్నాయి. ఇది పెద్ద గ్రామ పంచాయతీ. ఈరోజు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడే ఉంటాము. తదుపరి మిగిలిన వాళ్ళని కూడా 6వ తారీఖు వరకు డైలీ గ్రామ పంచాయతీలో తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా, ఈ సమస్యలే కాకుండా వేరే సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనకు లిఖితపూర్వకంగా తెల్ల కాగితంలో రాసి ఇవ్వవచ్చు. రేషన్ కార్డుల గురించి చాలా మంది అడుగుతున్నారు. రేషన్ కార్డుల గురించి తెల్ల కాగితం మీద రాసిస్తే తీసుకుంటాము, అభ్యంతరం ఏం లేదు. కాకపోతే దానికి గైడ్లైన్స్ సపరేట్ వస్తాయి, ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. దానికి యూనిట్లు కొంతమంది కొత్త పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది షిఫ్ట్ అయిపోయి ఉన్నారు, కొంతమంది డివైడ్ అయ్యి తల్లిదండ్రుల కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు ఉన్నాయి, డివైడ్ అయిపోయి కుటుంబాలు వేరైపోయినాయి. అవన్నిటికీ సాఫ్ట్వేర్ ద్వారా చేస్తారు కాబట్టి అది మీ సేవలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని గైడ్లైన్స్ సపరేట్ వచ్చినాక అది కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ 5 సంబంధించిన ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకు తెల్ల కాగితం మీద రాసి ఇవ్వచ్చు.